గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ ఏంటనుకుంటున్నారా? మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిందనమాట. తన పేరు ప్రియా. ఐ షో యూ. యా, సో తన కోసం అని చెప్పి బిర్యానీ ఇంకా పూల్ మకన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట ఈరోజు బ్లాగ్ అంతా. ఇంకా మా చెల్లి కూడా ఉంది, చూడండి ఎలాగుందో. అది సే హాయ్. నెక్స్ట్ ఏం తీసుకుంటుంది, ఇప్పుడే 10th అయిందనమాట. నెక్స్ట్ ఏం తీసుకుంటుంది అది చూడండి. సో అదనమాట. సో మనం కుకింగ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం గాయస్. సో మనకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను పూల్ మక్కన కర్రీకి. సో ఇది టూ పీసెస్ ఆఫ్ ఆనియన్స్, ఇది 4 పీసెస్ ఆఫ్ టమాటోస్. ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పూల్ మక్కన. ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇది అంతా స్పైసెస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మకానా కర్రీ స్టార్ట్ చేద్దాము. ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మకానా. ఇది ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా అవుతుంది. ఇది నెక్స్ట్ 4 పీసెస్ ఆఫ్ టమాటా. ఇంత మకానాకి 4 పీసెస్ సరిపోతాయి. నెక్స్ట్ ఇది ఆనియన్స్, 2 పీసెస్ ఆఫ్ ఆనియన్స్. ఇవన్నీ స్పైసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం గాయస్. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఇందులోకి. నెక్స్ట్ మనం ఇది కొంతసేపు మరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకొని టమాటోస్ వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. సో గైస్, ఇందాక మనం తీసుకున్న ఆనియన్స్ అన్నమాట వేసేద్దాం. నెక్స్ట్ టమాటోస్, ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాలన్నమాట. ఒక 2 to 5 minutes అలా ఫ్రై అయితే దీన్ని మిక్సీ చేసుకోవాలి. సో అప్పుడు చూద్దాం గాయస్. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవడమే. మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 5 minutes కూల్ అయిన తర్వాత సో మిక్సీ చేసుకోవడమే. గాయస్, ఇందులోకి మనం జీడిగుండ వేసుకుంటాం. ఇది ఒకవేళ లేదు అనే ఇందులోని మనం కాజుని గ్రైండ్ చేసి తీసుకుంటే ఇది సరిపోతుంది. గాయస్, ఇప్పుడు మనం జీరా కొంచెం తగినంత వేసుకుందాం. నెక్స్ట్ ఈ పువ్వు 2 వేసుకుందాం. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగా, ఒక యాలక్, కొంచెం మిరియాలు వేసుకుందాం. గాయస్, మనం ఇందాకలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేద్దాం. ఇప్పుడు ఒక 2 to 3 minutes ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్, కారం. కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యారు చెప్తారా? అంటే మీ ఫ్రెండ్ వాళ్ళు జాయిన్ అయ్యారా లేకపోతే మీకు ఇష్టం? గాయస్ చూడండి, నన్ను పంది అంటుంది. పర్లేదులేండి, ఫ్రెండే కదా, ఏం చేస్తాం. నో గైస్, చేయొద్దు. పర్లేదు, చేసిన ఏముందిలేండి, మన సబ్స్క్రైబర్స్ కదా. ఎందుకు జాయిన్ అయ్యారు, ఏం గ్రూప్ తీసుకున్నారు, ఏమని చెప్తారా కొంచెం మాకు? చూడండి గైస్ ఎలా చూస్తుందో. ఏం గ్రూప్ తీసుకుందో కూడా మర్చిపోయింది గైస్. నేను ఎంపీసీ. అయ్యయ్యో గాయస్, ఇప్పుడు మనం బైపీసీ తీసినా అలాగే ఉంటుంది గాయస్. ఇప్పుడు మనం ఎంపీసీని తీసినా అంతే. ఏముంది, ఎంపీసీ తీస్తే ఫాస్ట్గా జాయిన్ అయిపోతామని దీని ఉద్దేశం అనమాట. చూడండి అలా చూస్తుందో పెట్టుకొని. అది గాయస్, చెప్పండి ఏదో ఒకటి, మా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు మీకోసం. శుద్ధంతా వినరంట గాయస్. మీరు వింటారు కదా, వినండి. ఇది కొంచెం అయిపోయింది, మరిగింది. సో ఉప్పు తగినంత వేసుకుందాం. నెక్స్ట్ కారం అన్నమాట. కారం కొంచెం ఎక్కువే తింటాం మా ఇంట్లో, సో ఎక్కువే వేస్తాం మేము. సో ఇది కొంచెం బాగా అయిన తర్వాత మిగతా గరం మసాలా. గైస్, ఇప్పుడు గరం మసాలా వేద్దాం.
గాయస్ ఇప్పుడు మనం పూల్ మక్కన వేసేయడమే. వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే అయిపోయింది. గాయస్ మన టేస్టీ పూల్ మక్కన కర్రీ రెడీ అయిపోయింది. గాయస్ ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నాం. ఆల్రెడీ కుక్కర్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట గాయస్. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యారెట్ వేద్దాం. గ్రీన్ చిల్లీ గాయస్ కొంచెం ఫ్రై చేసుకుందాం. గాయస్ ఇప్పుడు మనం ఉన్న అన్ని స్పైసెస్ వేసుకోవడమే. గాయస్ ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాస్మతి రైస్ తీసుకున్నాం కడిగి పెట్టుకొని. సో ఇప్పుడు అది అంతా అందులోకి వేసాం. గాయస్ ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేద్దాం. తగినంత సాల్ట్ వేద్దాం. 2.5 బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. గాయస్ ఇప్పుడు మనం ఒక విజిల్ వచ్చినంత వరకు దీన్ని ఉంచాలి. మన టేస్టియస్ డెలిషియస్ బిర్యానీ రెడీ అయిపోయింది.